కరాటే శిక్షణ పొందడం ద్వారా వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు వ్యాఖ్యానించారు. ఆదివారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు కరాటేలో తమ శక్తి సామర్థ్యాల ద్వారా 6 నెలలకు ఒకసారి గ్రేడింగ్ టెస్టులను నిర్వహించి బెల్ట్లను వివిధ రకాలుగా విభజించి అందజేయడం ఆనవాయితీగా వస్తోంది అన్నారు. వీటి ద్వారా విద్యార్థి వ్యక్తిగత నైపుణ్యతలను కొలమానంగా తీసుకుని గ్రేడింగ్ బెల్టులను ప్రదానం చేస్తారని అన్నారు. విద్యార్థి యొక్క శారీరక ప్రగతిని బెల్టుల ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ఇలా పెంపొందించుకోవాలన్నప్పుడు మీరు ఏకాగ్రతతో ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అంటే ఒక ఫిజికల్ మూమెంట్స్ ఎప్పుడైతే వస్తావో ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉంటాడు. ఈ ఆరోగ్యానికి మించినది లేదు కాబట్టి అలాగే ఆరోగ్యంతో పాటు మీకు విశ్వాసం అనేది కూడా పెరుగుతుంది. ఎస్, నేను ఫిజికల్గా ఫిట్ ఉన్నాను అనేటువంటి విషయం. ఈ ఫిజికల్గా ఫిట్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా బెల్టులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫిట్నెస్ వచ్చేసి ఈ మార్షల్ ఆర్ట్స్లోనే వస్తుంది. సిటీలు మాస్టర్లు ఎవరైతే మీకు నేర్పిస్తున్నారో వారి దగ్గర రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. మీరు కలర్ బెల్ట్లను సాధించాలి. అలాగే భవిష్యత్తులో వచ్చే విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా ఈ సర్టిఫికేట్స్ ఉపయోగపడతాయి. కాబట్టి ఈ బెల్టులు మీకు ఆధారం. అంటే ఫస్ట్ 6 months ఏం చేసినాం, 1 yearకి ఏం చేసినాం, 1.5 yearకి ఏం, అలాగే 8 years ప్రాక్టీస్ చేస్తే ఒక బ్లాక్ బెల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. తొందరగా బ్లాక్ బెల్ట్ మీకు ఇచ్చి ప్రయోజనం ఉండదు. మీరు ట్రైనింగ్ చేసే క్రమాన్ని బట్టి, మీ అభివృద్ధి, మీ ప్రోగ్రెస్ని బట్టి బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ అనేది ఉంటాయి. మీకు వచ్చినాయి ఇప్పుడు ఆరెంజ్ బెల్ట్స్ వచ్చినాయి, గ్రీన్ బెల్ట్స్ వచ్చినాయి, మళ్ళీ గ్రీన్ బెల్ట్ 2, 1, 3 అని గ్రేడ్లు ఇచ్చినారు. ఇలాంటి